మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, వివేక్ గారు, విజయ్ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు నాకొక 3-4 అంశాలు మీ ఉపన్యాసంలో చెప్పాలి, మంజూరు చెయ్యాలి అని వారు అడగడం జరిగింది. నేను ఎందుకు ముందే ఈ అంశాలను మీ ముందు పెడుతున్నా అంటే వాళ్ళు నన్ను కొన్ని మంజూరీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటన చెయ్యాలి అని, వాటిని నేను మంజూరు చేయాలంటే వారు కూడా కొంత కష్టపడాలనే ఉద్దేశంతో వాటిని ప్రస్తావించదలుచుకున్న. ఒకటి, పెద్దలు శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు పత్తిపాక రిజర్వాయర్ గురించి మాట్లాడినరు. తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీరవడం జరుగుతుంది. పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మూడవది, రామగుండంలో పవర్ స్టేషన్ని 800 మెగావాట్లది నిర్మించాలి అని మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఈ విషయం కూడా చెప్పిండ్రు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా నేతకాని సోదరులు చాలామంది ఉన్నారు. నేతకాని సోదరులకు ఒక కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది. మరి నేను అడుగుతున్న మా నాయకులను, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, మీరు అడిగిన అన్నీ నేను మంజూరు చేస్తా. కానీ 7 నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో 30,000కు తగ్గకుండా 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా, మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మంజూరేనా? ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మీరు అడిగిన అన్ని మంజూరు చేస్తాం. నాకు 2 లక్షల పైన మెజారిటీ ఇవ్వాలి ఎంపీకి. మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు, గడ్డం వంశీని 2 లక్షల పైన మెజారిటీతో గెలిపిస్తా అని వారి మాట ఇచ్చిండ్రు. వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది.